ఏమంటావు చెప్పు. ఏం పేరు? నీ పేరు ఏం పేరన్నా? నీ బొచ్చుల రికార్డింగ్ చేస్తే చేసుకో కానీ ఆ! అంటే నువ్వు మాట్లాడే ఇప్పుడు భాషకి ఇదేనా? ఇప్పుడు ఫోన్ చేసినావు. నీకెవరు నంబర్ ఇచ్చిర్రు? నువ్వు ఏం అహా! మాట్లాడినావు అసలు నా నీతో ఏం నంబర్ ఎక్కడి మాట్లాడినావు నువ్వు వచ్చింది? నువ్వు ఎవరిచ్చిర్రు నీకు నంబర్? మాట్లాడాల్సి నువ్వు మాట్లాడిన పద్ధతి ప్రకారం మాట్లాడుతున్నా ఆ! అర్థమైందా? మాట్లాడంటే నువ్వేం మాట్లాడుతున్నావు మరి నాకు ఫోన్ చేసి? నువ్వేం వీడియో చేసినావు అంటున్నా. అదే ఇప్పుడు నువ్వు ఎట్లా మాట్లాడే దొంగలు లాంగ్వేజ్ అవుతారు ఏందంటున్నా? నువ్వు ఎట్లా దొంగలు అవుతారు చెప్పు, నాకు అర్థం కాదు. ఎట్లా దొంగలు దొంగలు ఎట్లా అయితారేంది? అవుతారు? ఇప్పుడు బీసీల గురించి మాట్లాడతారు అనుకుంటా బీసీలనే తిట్టుకుంటా. మళ్ళీ బీసీల గురించి ఉద్యమం ఏంది మళ్ళా? ఏది బీసీలు ఎక్కడిది? నువ్వు బీసీల బీసీల గురించి గురించి ఏం బలంగా మాట్లాడుతున్నావు? మాట్లాడుతున్న నాయకుని పట్టుకొని బ్రోకర్లు బీకర్లు అనుకుంటా మాట్లాడితే మళ్ళీ బీసీల గురించి అంటే ఉద్యమం ఏంది? బీసీల గురించి చాలా మంది నిస్వార్థంగా మాట్లాడుతారు. అదే సంతోషం. మీరు పోరాటం చేయరు బీసీల గురించి. మీరు ఏ స్థాయి చెప్తున్నారు కదా? వాళ్ళని ఒక అంగుళం కూడా అనము, వాళ్ళని ఎక్కువ మాట అనము. కానీ మళ్ళీ ఎవరైతే అనుకుంటేనే BC మళ్ళీ ఉద్యమాన్ని ఇప్పుడు నేను ఇప్పుడు చెప్పేది విను. మండలిలో కానీ అందరు కాదు కదా, అందరు లంగలు రానే. ఇప్పుడు ఆ, ప్రతి ఒక్క అందరు కూడా మంచి వాళ్ళు ఉండరు. ఆ, అందరు మంచి వాళ్ళు ఉండాలంటే మీరు సర్టిఫికేట్లు ఇస్తారు ఏమన్నా? ఇప్పుడు బీసీ ఉద్యమాన్ని నడిపించేటువంటి నిస్వార్థంగా పనిచేసే బీసీ ఉద్యమం నాయకులకు నడిపించేది ఒక మనకు విషయాన్ని సంబంధం మహారాజు లేదు. నడిపిస్తాడా చెప్పలేవు. ఇప్పుడు లంగ ఉద్యమం నడిపించడం ఏం చేస్తావు అంటున్నా. లంగ ఉద్యమం అంటే ఎట్లా? మరి అడగదా? మీరు ఎట్లా చేస్తారు దాన్ని సర్టిఫైడ్ ఎట్లా చేస్తారు అంటున్నా. అంటే ఇప్పుడు బీసీ బయట అని చెప్పేసి బయట అగ్రకులాలకు అమ్ముడు పోతే మంచిదంటావా? ఎవరు అమ్ముడు వేరు? నీ దగ్గర ఏమైనా ఆధారం ఉందా? ఎవరు వేరు చెప్పు, వాళ్ళ పేరు చెప్పు. మరి ఒక్క 50 పేరు చెప్పు ఎమ్మెల్యేలకు brother. ప్రచారం చేసినప్పుడు ఇప్పుడు నువ్వు చెప్పే లెక్క ప్రకారమే నేను నువ్వు వీడియో బీసీ ఉద్యమం చెప్పినాడు. అంటున్నావు కదా, నువ్వు బీసీ ఉద్యమం అంటున్నావు, బీసీలు రాజ్యాధికారం తీసుకుపోతా అంటున్నావు, సంతోషం. కానీ అట్లా అనుకుంటూ మరి అగ్రకులాల దగ్గరికి ఎవరైనా పోతాడా? ఎవరు పోతురు? ఎవరు పోయిరు ఇప్పటిదాకా? ఎవరు పోయిరు? ఎవరు పోతురు? బీసీ ఉద్యమం స్టార్ట్ అయిన నుంచి ఎవరు వేరు? నువ్వు చెప్పు కదా క్లారిటీగా. వీళ్ళు దొంగలని చెప్తా, నేను చెప్తా కదా. 100% తీర్మానం అంటే అయినా దొంగ, బీసీలు దొంగలు అంతే కదా. 100% బీసీలు అందరూ కలపకు. నేను చెప్పాను మోసగాడు లంగా దొంగ చెప్పుకొని 100% కొడతాం, కర్నూలు కొడతాం, అక్కడ కొడతాం, అంతా జరుగుతుంది. ఏమనుకుంటున్నావు? మీరు బీసీల గురించి మాట్లాడుతున్నాను. బీసీల గురించి ఇష్టమైన పదజాలం వాడుకుంటా, బీసీలను ఇష్టమైన పదజాలం వాడుకుంటా. బీసీ అంటావు, బీసీ ఎక్కడ మాట్లాడతావు? బీసీలకు ఎందుకు అంటావు? వాడు లంగా అంటున్నావు, వాడిని అంటున్నావు, మళ్ళీ బీసీ తీర్మానం బీసీ కదా. అరే బీసీ అయితే లంగ పని చేస్తావా? మీరేమో ఇష్టం ఉన్నప్పుడు మాట్లాడచ్చు, ఇష్టం ఉన్నట్టు మాట్లాడచ్చు, ఇష్టం ఆ పదం ఈ పదం మల్లిగాడు మల్లయ్య మిగతా నేను ఏమంటున్నా, ఎక్స్ప్లెనేషన్ కోసం ఫోన్ చేసినావా? నువ్వు దేనికోసం ఫోన్ చేసినావు చెప్పు. నువ్వు ఎవిడెన్స్ లేకుండా ఎట్లా ఛానల్ వీడియో చెప్తావు? విశ్వనాథన్ మహారాజే మాట్లాడిండు. కొంతమంది బీసీల ముసుగులో బ్రోకర్లు. నువ్వేం చేసినావా? నీకే సంబంధం మరి, నీకే సంబంధం. నువ్వు సామాజిక నాయకునివా? ఎవరిని మరి? ఎవరు నువ్వు? నేను మల్లన్న కార్యకర్త, నేను మల్లన్న టీంలో పనిచేస్తా. మరి తెలుసుకో, తెలివి కూడా తెలుసుకో. ఎవరు తెలుసుకోవాలి? టీంలో పనిచేస్తే నువ్వు ఒక విషయం విను. నేను చెప్పేది బ్రదర్. ఇక నువ్వు ఇంటేమో నువ్వు లేకపోతే ఫోన్ పెట్టేసుకో, అంతే. రెండే ముచ్చట్లు అంతే. రేపు నువ్వు వేడిపోతావు, నువ్వు వేడా? నేను పొద్దున కలవాలి. నేను నిన్నే కలవాల్సిన అవసరం నాకేమున్నది? ఎందుకు కలవవు? నువ్వు డ్రామాలు చేసుకుంటే ఇష్టమైన వీడియో చేస్తావు. ఇగో నీ విశ్వనాథన్ మహారాజ్ గొప్పోడైతే నేను చెప్పేది విశ్వనాథన్ మహారాజ్ గొప్పోడైతే సబ్జెక్ట్ మాట్లాడు. నువ్వు సబ్జెక్ట్ మాట్లాడు. మరి నువ్వు సబ్జెక్ట్ గురించి మాట్లాడు. బీసీ నాయకుడు అంటున్నావు, వాడు ఎవరో బీసీల కోసం న్యాయం చేస్తున్నట్టున్నావు కదా. ఇలా బీసీల కోసం న్యాయం చేసాడు అయితే 50 ఎమ్మెల్యేలు రెడ్లకు ఎందుకు సపోర్ట్ చేసిండే? ఎప్పుడు? అప్పుడు అక్కడ బీసీలు కావాలి, కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు కాబట్టి సపోర్ట్ చేసిండు. మరి ఇప్పుడు అంటే ఏమైందంటే మరి ఇప్పుడు ఏమైంది? దేనికి మరి ఇన్ని రోజులు మీ విశ్వనాథన్ మహారాజు ఎవరికి సపోర్ట్ చేసి ఎవరికి సార్ ముచ్చడి తీయకు. అగో మళ్ళీ సార్ నువ్వు మళ్ళా ముచ్చట ఎందుకు తీస్తున్నావు మరి? చెప్పేది బ్రదర్, నీకు నీ నాయకుడు గొప్పోడైతే నాకు నా నాయకుడు గొప్పోడే. మాట్లాడేటప్పుడు మంచిగా మాట్లాడాలి. ఫస్ట్ ఏంటంటే విషయం, నువ్వు క్యూనిస్ వేదిక కానీ లేకపోతే ఇతర వేదికలు కానీ విశ్వనాథన్ మహారాజు గురించి ఎప్పుడైనా టాపిక్ తీసి విశ్వనాథన్ మహారాజు ఇలాంటోడు అని మాట్లాడినప్పుడు మీ విశ్వనాథన్ మహారాజు మాట్లాడాలి తీర్మానం గురించి. నీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడు. చెప్పేది వాళ్ళు బీసీ ఉద్యమం అయితే కరెక్ట్ గా నడిపియాలి. బీసీ ఉద్యమం అన్ని మాటలు దొంగతనం చేసి కాదు కొట్టి దొంగతనం చేసి లంగ పనులు చేసుకుంటా మాటలు ఎవరు కాపీలు కొట్టరు. ఇప్పుడు ఎవరు డైలాగులు వాళ్ళే రాసుకోరు. డైలాగులు చరిత్రలా ఇప్పుడు నాకు కావాల్సిన డైలాగ్ నేనే రాసుకున్నాను. మీ లంగం మీ లంగం పని మొత్తం మాకు తెలియదు. మాట మంచిగా మాట్లాడుతుంటే మాట్లాడు, లేకపోతే మాట్లాడు. బీసీ ఉద్యమం చెప్పు ఒకసారి. నువ్వు మాట మంచిగా మాట్లాడేది ఉంటే మాట్లాడు, లేకపోతే పెట్టేయి. లంగా బింగా అని మాట్లాడితే నువ్వు పెట్టేయి ఫోన్ అంతే. నీతో నాకు అయ్యేది లేదు పోయేది. సరే ఇప్పుడు బీసీ ఉద్యమం అంటున్నావు కదా, ఎట్లా ఉద్యమం అయింది? కేటీఆర్ పాదాల కాడికి పోయి రెడ్ల పాదాలు మొక్కుతుందా బీసీ ఉద్యమం? ఎవరు మొక్కారు? కేటీఆర్ పాదాలు మొక్కిండా?
కేటీఆర్ కలిసిన వాళ్ళు ఎవరు? కేటీఆర్ బీసీ ఉద్యమం బీసీ బిల్లు గురించి ఇప్పుడు కేసీఆర్ కలిస్తే వెలుమూలు ముఖ్యమంత్రి అవుతారు కానీ బీసీ ఎట్లా ముఖ్యమంత్రి అవుతాడే? కేసీఆర్ కలిస్తే ముఖ్యమంత్రి అవుతాడే ఎక్కడన్నా? ఎవరు మీకు చెప్పింది? పైన అమాయక బీసీలు అందరూ అమాయక బీసీలు కాబట్టి మీరు ఈ రోజు ఆటాడుతున్నావు కదా. నువ్వు అమాయక బీసీలు అనుకుంటున్నా, బీసీల గురించి బీసీలందరూ రెచ్చగొట్టుకుంటా. సరే, నీతో వాగ్వాదం పెట్టాల్సింది, నీతో ఇప్పుడు నీతో కొలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఉండు. బీసీ అని